అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మున్సిపాలిటీకి 1995 నుంచి 2000 సంవత్సరంలో ప్రజల ఆదరణతోని డైరెక్ట్ ఎలక్టెడ్ మున్సిపల్ చైర్మన్గా విశేష సేవలు అందించినటువంటి బాసంగారి రమేష్ గారి 24వ వర్ధంతి సందర్భంగా వారికి నా పక్షాన, మా పార్టీ పక్షాన కూడా నివాళులు అర్పిస్తున్నాను. అయితే ప్రజల్లోంచి వెలుబుకిన లీడర్ కాబట్టి అదే రకంగా రమేష్ అనే స్పెషాలిటీ ఏంటంటే కేవలం పదవి కుర్చీలో కూర్చున్నట్టు కాకుండా ఈ భారత్ నగర్ ప్రాంతంలో చాలామందిని లీడర్లు కూడా తయారు చేసిండు. నిజమైన లీడర్ అంటే ఇంకా చాలామందిని లీడర్లుగా తయారు చేయడమే లీడర్ యొక్క లక్షణం. అట్లా చాలామందిని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన రమేష్ అన్న ఆశయాలు ప్రజాప్రతినిధిగా, మున్సిపల్ చైర్మన్గా ప్రజలందరితో కలివిడిగా ఉంటే ఇట్లా పదవులు వస్తాయని ఒక మంచి మార్గాన్ని చూపెట్టినటువంటి రమేష్ అన్న ఆశయాలు, మరి రమేష్ అన్న ఫౌండేషన్ పేరిట వారి వ్యవస్థాపకుడుగా ఉన్నటువంటి వెంకట్ వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మేము అభినందిస్తున్నాం. ఏదేమైనా ఇప్పటిన్న యువకులు ప్రజాప్రతినిధి అంటే రాజకీయాల్లో రావడం ఒక ఫ్యాషన్గా కాకుండా బాధ్యతగా తీసుకొని రమేష్ అన్న అడుగుజాడల్లో ఈ యువత కూడా నడుస్తాయని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ వారి ఆత్మ శాంతించాలని, వారి ఆశయాలు వర్ధిల్లాలని చెప్పి అదే రకంగా ఈ స్ఫూర్తిని తీసుకుపోతున్నటువంటి రమేష్ ఫౌండేషన్ కూడా అభినందిస్తున్నాను. మున్సిపల్ చైర్మన్ పెద్దలు రమేష్ అన్న గారి 24వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రమేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాసంగారి వెంకట్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రముఖులకు అందరికీ, అదేవిధంగా రమేష్ అన్న అభిమానులకు, ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఆనాడు రాజకీయాల్లో ఒక బడుగు బలహీన వర్గాల్లో ఉండి ప్రజలకు సేవ చేసి అకస్మాత్తుగా మరణించడం చాలా ఆనాడు చింతించాం. కానీ వారు ఏదైతే సిద్దిపేట మున్సిపల్ చైర్మన్గా 5 సంవత్సరాలు సేవ చేసినటువంటి అనుభవాన్ని ఇతరులను కూడా నేర్చుకొని వారి అడుగుజాడల్లో నడిచి సిద్దిపేట అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉన్నాం. నిజంగా కూడా రమేష్ అన్న అప్పుడు పేద కుటుంబంలో జన్మించి వారు పేదవాళ్లకు ఇనలేని సేవ చేసి ఈ సిద్దిపేటను ఒక మార్గదర్శకంగా ఉండి ఆనాడు కీర్తి అయినాడు. వారి అడుగుజాడలు నడుస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా సిద్దిపేట అభివృద్ధిలో మనం అందరం కూడా పార్టీలు వేరైనా ఏదైనా అందరం కలిసిగా పనిచేసిన నాడే ఇటువంటి జ్ఞాపకాలు ఉంటాయి. కాబట్టి అందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మరి దోహదపడాలని కోరుకుంటూ మరోసారి వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బాసంగారి రమేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకట్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బాసంగారి రమేష్ అన్న అప్పుడు మేము యువకులుగా ఉన్నాం. ఆ సమయంలో మరి చైర్మన్గా ఎంతో అభివృద్ధికి తోడ్పడ్డాడు. సిద్దిపేట పట్టణం అంతా కూడా కాలినడకన తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ అప్పుడు నీళ్ళ సమస్య విపరీతంగా ఉన్నప్పటికీ మరి ఆ నీటి సమస్యను అప్పటి స్థానిక ఎమ్మెల్యే, అప్పటి మాజీ మంత్రివర్యులు కేసీఆర్ గారితో కలిసి మరి ఇక్కడ ఈ అభివృద్ధిని కొనసాగించారు. పార్టీలకు అతీతంగా బాసంగారి రమేష్ గారు సిద్దిపేట పట్టణ అభివృద్ధిలో ముందున్నారు. కాబట్టి ఆయనకు అందరం అభిమానులమే. పార్టీలకు అతీతంగా బాసంగారి రమేష్ గారి కార్యక్రమానికి అందరం కూడా చాలా సంవత్సరాలుగా హాజరవుతూ వస్తున్నాం. బాసంగారి రమేష్ అన్న రాబోయే తరాలందరికీ కూడా ఆదర్శంగా నిలిచి సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ అంటే ఇలా ఉండాలి అని ఒక దిక్సూచిలాగా మాకు చూపిపోయినటువంటి వారికి నివాళులు అర్పిస్తూ బాసంగారి రమేష్ గారికి జోహార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.